ఇంత నష్టపోయిన తర్వాత ఇంకా నాకు పోటీ చేయాల్సిన అవసరం ఉందా? రాజకీయాల కోసం అంత డబ్బులు వెచ్చించుకొని సమయాన్ని వెచ్చించుకొని చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు నేను ఇది చేశానంటే సర్వీస్, ప్రజలకు సేవ చేయాలి. ఎలాంటి సేవలు? ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా వాళ్ళకు అండగా నిలబడటం, వాళ్ళ గొంతే మాట్లాడటం. ఏదైనా ఒక రైతులకు సమస్య వచ్చింది, ఓ మత్స్యకారులకు సమస్య వచ్చింది అనుకునేటప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడటం. 2010లో అయితే థర్మల్ పవర్ ప్లాంట్, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లి పెట్టి అక్కడ 25,000 ఎకరాలకి నష్టం జరుగుతుంది. ఆ సముద్రంలో కలవాల్సినటువంటి స్వాంప్లో వెళ్ళి సముద్రంలో కలవాల్సినటువంటి నీటిలో ఈ ప్లాంట్ పెడితే ఆ నీరు వెనక్కి తిరిగి కొడితే సముద్రంలో కలవలేని పరిస్థితులు 25,000 ఎకరాలు నష్టపోతుంది. మత్స్యకారులు నష్టపోతారు. 35 గ్రామాల ప్రజలు ఆర్తనాదాలు విని వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడి జైళ్ళకి వెళ్ళి కేసులు పడి 1,600 మంది జైల్లో ఉన్నాం. ఈ రోజుకి ఆ కేసులు ఉన్నాయి. అంటే ఇది ఎందుకు నేను చేయాలి? పోటీ చేసేవాడికి ఇది అవసరమా? పోటీ చేసేవాడు అందరూ హ్యాపీగా ప్లాంట్కి సపోర్ట్గా నిలిపోయారు. కొంతమంది నాకెందుకు రా బాబు అని అనుకున్నారు. నేను ఒక్కడనే ఊరుకోలే. నేను ఒక్కడనే 35 గ్రామాల కోసం యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నా మీద ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఫైరింగ్ ఆపి నన్ను అరెస్ట్ చేసి ఫైర్ ఓపెన్ చేశారు. 3 కాలిపోయి చనిపోయారు నా సోదరులు. అంటే మా పోరాటంలో ఇది జరిగిన స్టోరీ. ఈ వ్యవహారం కేంద్రాన్ని తాకింది. జయరాం రమేష్ గారు, అప్పటి మంత్రి గారు దాన్ని రద్దు చేశారు. అంటే ఇది ఎందుకు నేను చేశానంటే నా వ్యక్తిగతం కోసం, నా స్వార్థం కోసం కాదు. నా స్వార్థం కోసం అయితే ఫైరింగ్ ఆర్డర్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో పోటీ చేయడానికి ఇంత త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం. ఇలాంటివి ఎన్నో చేసాం. అంటే ఏదో ఎవరి కోసమో దేనికైనా సిద్ధమని చెప్పి ఇంత కష్టపడి ఇంత మంచితనంగా ముందుకు సాగిన దువ్వాడు గారు